నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు. మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ. నుండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీవారి పవిత్ర ఉత్సవాలు. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరగనున్న ఉత్సవాలు, మహాసుదర్శన హోమం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లంక గ్రామంలో వరద బాధిత కుటుంబాలకు చేయూత. వరద బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన సభ్యులు. తెనాలిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య వైద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్లను ఆదివారం అందజేశారు. అలాగే వరద బాధితుల్ని ఆదుకోవడానికి సీఎం ఫండ్ కు ₹1,00,000 చెక్కును మాజీ మంత్రి అలపాటికి ఈ కమిటీ అందజేసింది. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన 50 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున స్కాలర్షిప్లను ఆదివారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఇదే సందర్భంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఆలపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కమిటీ కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకటరావు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘీయుల్లోని పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చే దిశగా శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఎన్నో సంవత్సరాలుగా వందలాది మంది విద్యార్థులకు మంచి చదువును అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. అలాగే సమాజ సేవలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. కమిటీ కార్యదర్శి పెండెల వెంకటరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్లోని పేద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి విద్యార్థుల కోసం ఉచిత వసతి, 2 పూటల భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. వైశ్య విద్యానిధి కమిటీ ద్వారా అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నత చదువులు చదువుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని లీగల్ అడ్వైజర్ మధ్య మల్లికార్జునరావు, కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, దేశి యుగంధర్, తాతా శ్రీనివాసరావు, 36వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మయ్య, నిడమానూరు వెంకటరత్నం, గుర్రం భాస్కర వెంకట సుధీర్, దర్శి అనంతమోహన్, ఎక్కల శ్రీమన్నారాయణలు పర్యవేక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 చెక్కును కమిటీ అందజేసింది. ఈ కార్యక్రమంలో బచ్చు సాంబశివరావు, పెండేల సుబ్బారావు, చుండూరి నాగ మల్లికార్జునరావు, కొత్తమాసు మల్లికార్జునరావు, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, వక్కలగడ్డ రామ్మోహన్ రావు, ఎస్ రమేష్, తాళ్ళూరి సూర్యనారాయణ, గోనుగుంట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 50 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని తీర్మానించి ఈరోజు మంత్రి గారిని, అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి కమిటీ పెద్దల సమక్షంలో, అదేవిధంగా మిగతా విషయాలు కూడా స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా పెన్షన్ల పంపిణీ, ఆస్తుల సంరక్షణ. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేదు, దానికి పర్యవసానం ఎట్లా ఎటు వెళుతుంది అనే దానికి మీరే కర్త కర్మ క్రియ అనేది చెప్పాలని నా ఉద్దేశం. చాలా స్పష్టంగా చెప్తున్నా, పర్యవసానం దారి తీయకుండా మీలో మీరు అంతర్గతంగా సరి చేసుకుంటే మంచిది. ఎలాంటి పరిస్థితులు ఉద్భవించినా దానికి మీరే కారకులు అవుతారని చెప్పి నేను సభాముఖంగా, పత్రికాముఖంగా కూడా చెప్తాను. ఎందుకని నేను చెప్పదలుచుకోలేదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. అందుకనే నాకు ఏదో మా వెంకటరావు గారు నా మనసులో ఏదో శంక ఉందని అనుకుంటాడు. ఇవన్నీ నాకు చెప్పవలసిందా, చూపించవలసిందా? 1951 ఏ రాశారు, 51 ఏముంది, ఎవిడెన్స్ ఉందా, లేకపోతే ఎవిడెన్స్ లేదా? అదే ఇప్పుడు లాయర్ గారు లాగా వ్యవహరించబాకని చెబుతున్నారు, జడ్జిలాగా వ్యవహరించమని చెబుతున్నారు. సాక్ష్యం ఇదంతా ఎవరు నమ్ముతున్నాడు? సాక్ష్యం నువ్వే ఏంటి కోర్టులో నువ్వే ముద్ర వేసి తీసుకొచ్చావా అని అనుకునే రోజులు ఇవన్నీ. అందుకని ఈ కాదు, మనస్స వాచ
అందరికీ న్యాయం జరగాలని చెప్పి ఆలోచన చేయగలిగిన శక్తి సమర్థత మీ అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. రానప్పుడు ఏం చేయాలంటే ప్రవర్తన, దీనికైనా సమయం కావాలి. పెళ్ళే ఉందని పెళ్ళి కుట్టాలని చెప్పి వెంకటరావు అనుకుంటాడు. నేనే 9 నెలలు దానికి సమయం ఉండదని చెప్పినాను. ఎందుకంటే దైవంచి మీరు వేరే రకం అనుకోవద్దు. దేనికైనా సరే శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలనేది నా కోరిక. దాన్ని మీరు వేరే రకంగా నా దగ్గర మీరు మాట్లాడినా నా మనసు చెల్లించదు, కదలదు. గట్టిగా మా సూర్యన ప్రసాద్ 3 సార్లు మాట్లాడినా 6 సార్లు మాట్లాడినా నేను నీ భారీ శరీరం అంత ఇది నాకు లేదు, కానీ నేను ఎట్లాగే కదలకుండా ఉండగలను. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సమస్యనే మనకి అర్థమయ్యే, నాకు ఇవాళ కొత్తగా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు అండి. అందుకని ఇవన్నీ అవసరం లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఇది తర్వాత విషయానికి వస్తే వైద్య విద్యా నిధి ఇంకా పెరగాలి. ఎంతోమంది ఆర్యవేసులు ఉన్న ప్రాంతం. ఆర్యవేసులు స్వతహాగా ఎవరిని ఆశ్రయించారు, మీరే ఐడెంటిఫై చేయాలి. రకరకాలుగా విద్యను ప్రోత్సహించాలి, విద్య మీద ఆసక్తి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది కాకుండా కూడా 10th ఇంటర్మీడియట్ ఇట్లాంటి అన్నింటినీ కూడా మీరు డిజైన్ చేసుకొని ఇంతే కాకుండా స్పోర్ట్స్లో ఎవరన్నా ముందుకు వెళ్తుంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్. ఎ సౌండ్ బాడీ ఈజ్ ఎ సౌండ్ మైండ్ అన్నట్టుగా వీళ్ళన్నింటినీ మనం ప్రోత్సహిస్తూ ఉంటుంటే దెన్ మీకు మంచి ప్లేస్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, అకామిడేషన్ ఉంది. వీళ్ళన్నింటినీ కూడా మీరు డెవలప్ చేసుకొని ఇంకా 10 మంది మనకి చందాలు ఇచ్చేలాగా ఉండాలి. ఒక సంవత్సరం 10-15 లక్షలు వస్తూ ఉంటాయి. అట్లా అంటే ఒక్కొక్కటి అంటే మనం ఏదో సముద్రంలో మనం ఇసుగురైనంత మన యొక్క ప్రయత్నంలో లోపం లేకుండా ఉడతా భక్తి మనం సమాజం పట్ల చూపించాల్సిన బాధ్యతకి నాంది పలకాల్సిన అవసరం ఉంది. మనం వారధుల్లాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ సంస్థ ఎట్లా ఉండాలి, వారధులాగా వ్యవహరించాలి. అలాంటి కార్యక్రమాలు చేపట్టమని చెప్పి ఇప్పుడు వరకు చేపడుతూ ఉన్నారు. మీరు ఎక్కడ కూడా లోపం లేదు, దీన్ని ఇంకెందుకు పెంచండి అని చెప్పి ఆ భావం వచ్చేలాగా మీరు మీ యొక్క కార్యక్రమాలు మనసవాచ కోరుకుంటూ, అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఈ మన మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు 2000 మందికి మన విజయవాడ వరద బాధితులకి ముంపుకు గురైన వాళ్ళకి మరి చీర, అదేవిధంగా దుప్పటి ఇలాంటివన్నీ కూడా ఇవ్వడానికి బయలుదేరుతున్నారు మధ్యాహ్నం నుంచి. చాలా సంతోషం. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోగలిగిన సమర్థత, చేయగలిగినటువంటి దాతృత్వం మనందరికీ ఉండటం అనేది మనందరం కూడా హర్షించుకోవాలి, మనందరినీ మనం గౌరవించుకోవాలి. ఇది 1954లో నిర్మించి 77-78 సంవత్సరంలో మనం ప్రారంభించాము. రూములు ఎన్ని 85లో ఈ పక్క రూములు కూడా ప్రారంభించాం. 25 రూములు ఉన్నాయి. 25 రూముల్లో కూడా 100 మంది సభ్యులు ఉండడానికి అవకాశం ఉంది. మేము వచ్చినప్పుడు కూడా 86, 87, 88 ఆ సంవత్సరాల్లో మొత్తం 80 మంది ఉండేవాళ్ళు పిల్లలు. అయితే కాలక్రమేణా పిడుగురాళ్ళ, మాచర్ల, మాతవరం, సత్తెనపల్లి, చిలకలూరుపేట అన్ని ఊళ్ళల్లో కూడా కాలేజీలు ఏర్పడ్డాయి. మన హాస్టల్లో ఈ కాలేజీకి మేము అద్దెకిచ్చాము. ఆ ముందు ఒక బిల్డింగ్ కట్టించాం. ఆ బిల్డింగ్కి 10,000 రూపాయలు అద్దెస్తారు 16 సంవత్సరాల నుంచి. అద్దె పెంచమంటే పెంచడు, ఖాళీ చేయమంటే ఖాళీ చేయడు లోకల్ వేణు గారు. అది కూడా కాకుండా ఇంకా ఆయనకి హాస్టల్ కావాలనే కోరికతో మాకు దేవస్థానంలో మరి దాదాపు 158 గజాల స్థలం బిల్డింగ్ ఉంటే 1982 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ కూడా పగలగొట్టి మమ్మల్ని తోసేసి గోడ కూడా అడ్డంగా కట్టుకున్నారు. దానికి ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పట్లేదు. చూద్దాం అంటున్నారు కానీ ఏ సమాధానం చెప్పట్లేదు. మరి అది కూడా కాకుండా ఈ బిల్డింగ్ పైన కాలేజీ కట్టుకున్నారు. దానికి 1,50,000 అద్దెస్తారు సంవత్సరానికి, 4 అంతస్తులకి. పరిస్థితి వయసుల ఆస్తులు
చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఉన్న ఆస్తులుంటే సంస్థలు స్వాధీనం చేసుకుంటున్నారు, లేని ఏమో మరి మిగతా వాళ్ళు స్వాధీనం చేసుకుని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ చెప్పి వీటన్నిటికీ పరిష్కారం ఎతకాలని కోరుకుంటూ, మరి ఇప్పటికే రాజా గారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ది తెనాలి పోస్టల్ ఎంప్లాయీస్ సొసైటీ, ది ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ ఎంప్లాయీస్ సొసైటీ సంయుక్త సమావేశం ఆదివారం నిర్వహించారు. కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ది తెనాలి పోస్టల్ ఎంప్లాయీస్ సొసైటీ, ది ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ ఎంప్లాయీస్ సొసైటీ సంయుక్త వార్షిక సమావేశం ఆదివారం ఉదయం నుండి నిర్వహించగా పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఏ పోతురాజు, కె సాంబశివరావుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో సొసైటీల వ్యవస్థాపకులు డిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా సొసైటీల నిర్వహణ, వాటి స్థితిగతుల గురించి చర్చించారు. అదేవిధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో సొసైటీకి చెందిన 15 సెంట్ల స్థలంలో నూతన భవనం నిర్మించడానికి తీర్మానం చేశారు. సమావేశంలో గుంటూరు P&T సొసైటీ కార్యదర్శి బి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించవలసి ఉన్నందున ఈ P&T సొసైటీ, మన పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ, 2 సొసైటీలకి సంబంధించినటువంటి 2 జనరల్ బాడీ మీటింగులు ఇవాళ తెనాలిలో జరుపుకోవడం జరిగింది. అయితే మేము మా తెనాలి పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీలో 1000 మంది సభ్యులు ఉన్నారు. అట్లాగే ఆంధ్ర సర్కిల్ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలో 500 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సకాలంలో వాళ్ళు కోరినప్పుడు మేము వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలు సవ్యంగా జరగటానికి, తర్వాత వాళ్ళ అప్పులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పుల పాలు కాకుండా ఉండటానికి మేము కోఆపరేటివ్ సొసైటీస్ మేము వాళ్ళకి సహకరిస్తున్నాం, వాళ్ళ కోసం పాటుపడుతున్నాం. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర అంత డబ్బు ఎక్కడ అనుకున్నప్పుడు మా క్రెడిట్, మన గుడ్ విల్, మా సొసైటీస్ దాదాపు 32 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, దినదినాభివృద్ధి చెందుతుంది. మాకున్నటువంటి గుడ్ విల్ మాత్రమే, మాకున్నటువంటి మా మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం వల్లనే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ మాకు ధారాళంగా వస్తూ ఉన్నాయి. ఆ డబ్బు మేము ఏం చేస్తాము అంటే 1% వడ్డీ, డిపాజిట్ ఇచ్చేటటువంటి అమౌంట్ కన్నా 1% ఎక్కువతో ఎంప్లాయీస్కి లోన్స్ ఇస్తూ ఉంటాం మేము. ఆ ఇచ్చిన లోన్స్ మాకు ఉన్నటువంటి వరం ఏంటంటే, ఆల్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చిన లోన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతాలు రికవరీ చేస్తుంది. అక్కడ మేము నిర్వహిస్తూ కూడా మేము అపార్ట్మెంట్ రూపంలో కట్టి అపార్ట్మెంట్ని అద్దెలకి ఇచ్చి సొసైటీ యొక్క ఆదాయాన్ని మేము పెంచడం కోసంగా కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తాం. తెనాలి మానవతా సంస్థ ఆధ్వర్యంలో లంక గ్రామంలోని 350 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 450 కుటుంబాలకు దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. సంస్థ సభ్యులు ఆయా గ్రామాలకు వెళ్లి బాధితులకు స్వయంగా అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన లంక గ్రామాల్లో తెనాలి మానవతా సంస్థ సభ్యులు ఆదివారం పర్యటించారు. పెదలంక, ఆముదాల లంక, గుంటూరుగూడెం, పెసర్లంక తదితర గ్రామాలకు చెందిన 350 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి సుమారు 700 విలువ కలిగిన నూనె, కందిపప్పు, ఇడ్లీ రవ్వ, బెల్లం, ఉప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వేరుశెనగ గుళ్ళు, బంగాళాదుంపలు, స్టీల్ గిన్నె మొదలగు వస్తువులను మానవతా జ్యూట్ బ్యాగ్లో ఉంచి పంపిణీ చేశారు. అదేవిధంగా సుగ్గుల్లంక, చిలుమూరులంక, చింతలలంకకు చెందిన 450 కుటుంబాలకు దుప్పటి, టవల్ పంపిణీ చేశారు. దుప్పట్లను ప్రొద్దుటూరు మానవతా శాఖ వారు ఇవ్వగా టవల్స్ తెనాలి మానవతా శాఖ సమకూర్చడం జరిగిందని సభ్యులు తెలిపారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్, ప్రెసిడెంట్ కట్టకం ప్రసాద్ పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొలసాని రామచంద్ మాట్లాడుతూ విరాళాలు ఇచ్చిన మానవతా సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే ప్రొద్దుటూరు మానవతా చైర్మన్ కళావతికి, సభ్యులు చంద్రశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కటకం ప్రసాద్ మాట్లాడుతూ కలిసి పనిచేసిన మానవతా బృందానికి అభినందనలు తెలిపారు. వస్తువులు పంచే కార్యక్రమాన్ని పరిమివాసు, పి వెంకట
పూర్తి చేయగా జె నరసింహరావు మాట్లాడుతూ మానవత చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు. ప్రొద్దుటూరు మానవతా సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వార్తల్లో వచ్చిన ప్రసారాలను చూసి చెలించిపోయామని, ఇక్కడ పరిస్థితులు చూసి ఇబ్బందికరంగా ఉన్నాయని తెలియజేశారు. కార్యక్రమంలో జి ప్రభాకర్, డి సోమయ్య శాస్త్రి, వై రోహిణి, కె ధనలక్ష్మి, పి మల్లికార్జునరావు, ఆర్ భుజంగరావు, మల్లాది అర్జున, ఎం దుర్గాప్రసాద్, కె నాగేశ్వరరావు, డాక్టర్ ఆంజనేయులు, అక్కల శ్రీరామ్, ఆలపాటి వెంకటరామయ్య, జి లక్ష్మీకాంతారావు, ఈఎల్వి అప్పారావు, ఎస్వి శర్మ, వివి జయరామకృష్ణ, రాజు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మేమందరము మీకు జరిగిన నష్టాన్ని ఆలోచించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున చిరు సహాయం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో గత వారము ఈ వారము సుమారు 800 కుటుంబాలకి మేము మానవతా తెనాలి సంస్థ తరపున సుమారుగా 600 నుంచి 700 రూపాయలు ఖర్చు అయ్యే ఒక నిత్యావసర కిట్ను మీకు అందజేయటం జరుగుతుంది. మనము పోయిన ఆదివారము సుమారు 500 కుటుంబాలకు సహాయం చేశాము ఆవులవారిపాలెంలో. ఈరోజు పెదలంక వచ్చి పెదలంక చుట్టుపక్కల గ్రామస్తులు మీ అందరికి కూడా మేము సహాయం చేయటము చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మేము మానవతా తెనాలి సంస్థ తరపున ఇలా వరద సహాయం చేద్దామన్నప్పుడు అందరూ దాతలందరూ కూడా తెనాలి సభ్యులైన దాతలందరూ కూడా సుమారు 5 లక్షల రూపాయలు మనకి విరాళంగా ఇవ్వటము, దాని నుంచి మేము జాగ్రత్తగా మీ అందరికీ కూడా చిరు సహాయంగా అందించే ఉద్దేశంతో ఇక్కడ అందరికీ వచ్చున్నాము. ఈ అలానే పెద్దలు జె నరసింహరావు గారు, అక్కల శ్రీరామ్ గారు, మల్లికార్జునరావు గారు, అప్పారావు గారు, లక్ష్మీకాంతరావు గారు, భుజంగరావు గారు, వీళ్ళందరికీ కూడా మా జీబీఎస్ ప్రభాకర్ రావు గారు పెద్దలు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుగుతాయి. ఎందుకో మేము కూడా చాలా కష్టంతో కూడుకున్న పని ఇదంతా కూడా. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొద్దుటూరు శాఖ నుంచి కడప జిల్లా మేము వచ్చాము. 10 మంది వచ్చి ఉన్నాము. 10 మందిలో కొంతమంది నిన్న డిస్ట్రిబ్యూట్ చేసి మేము అందరం కలిసి, ఈరోజు ఇంకా ఉన్నాయి కాబట్టి కొంతమంది అటు విజయవాడలో ఉన్నారు, మేము ఇటు వచ్చాము కొంతమంది. ఇక్కడ ఉన్నటువంటి తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మాకు వాళ్ళు వాట్సాప్లో మాకు కూడా పంపిస్తున్నారు ఫోటోలు, ఈ రకంగా మేము చేస్తున్నాం సార్, ఈ రకంగా మేము చేస్తున్నామని. అవి మేము చూసి చాలా సంతోషపడ్డాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఒక పైసా కన్నీటి పరం కాకుండా కొంచెం సంతోషం ఉండేది చూడాలనే ఉద్దేశంతో మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నిన్న సారు మా దగ్గర చైర్మన్ గారు వచ్చారు, మాట్లాడాము, ఇక్కడ రావడం జరిగింది. సంతోషంగా ఉంది మాకు. కాబట్టి ఈ యొక్క స్వచ్ఛంద సేవ పెదరావూరులో 12వ గణేష్ మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు విశేష పూజల అనంతరం లడ్డు వేలంతో పాటు స్వామివారి నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శాఖమూరి వారి వీధిలో 12వ గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం మేళ తాళాలు, కనక తప్పెట్లు మధ్య అమ్మవారి వేషధారణతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగింది. ఉత్సవాల సందర్భంగా స్వామివారు లడ్డు వేలంపాట నిర్వహించగా కుబేరలింగం లడ్డు 54,000 రూపాయలు, సాధారణ లడ్డు 35,000 రూపాయలకు వేలం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు. అనంతరం ఊరేగింపుతో అమ్మవారి వేషధారణలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పాలడుగు సురేంద్ర, జనసేన నాయకులు కారుమంచి శ్రీనివాసరావు, గ్రామస్తులు, నాయకులు, కమిటీ సభ్యులు, పెదరావూరు గ్రామ యువత పాల్గొన్నారు. పన్నెండవ గణపతి మహోత్సవం అంటే విఘ్నేష్ మెయిన్ ఇంటిమేషన్ ఏంటంటే పిల్లలంతా ఈ పండుగ చేయడం వల్ల కొంతమంది చదువుకునే పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఒక పండుగ చేస్తున్నాం అంటే దానిలో ఏదో ఒక మలుపు ఉంటుంది కదా. అలాగే వీళ్ళ జీవితంలో ఈ పండుగలో జరిగే ప్రతి ఒక్కటి ఒక్కో మెట్టు అవుతుంది. అలా ఉండడం వల్ల పేరెంట్స్ అంతా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇది వీళ్ళ భావి భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుంది.
మాతో మేము 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మాతో ఉన్న పిల్లలంతా ఒక్కొక్కరు దింద అభివృద్ధి చెందుతాయి. ఈ రోజుల్లో కొంతమంది ఫారెన్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. మేము మొదలేసినప్పుడు అలాగే ఒక ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్ అనొచ్చు, లేకపోతే కమిటీ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. వాళ్ళు ఎంచుకునే మార్గాలు సరైన రీతిలోకి వస్తాయి. అది వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి ప్రతి వాళ్ళని పండగ చేయనివ్వండి, దానిలో ఉన్న అంతరార్థం తెలుసుకోనివ్వండి, పిల్లల్ని ఎదగనివ్వండి. అదే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సో మచ్. గత 9 రోజులుగా 12 సంవత్సరాలుగా పెడుతున్నాము కుర్రవాళ్ళము. పెదరావూరు శాఖమూరి బజార్ నందు 9 రోజులుగా పూజలు అందుకొని 9వ రోజు నవరాత్రులు అయిపోయి మేళ తాళాలతో ఊరేగింపులతో 500 మందికి భోజన కార్యక్రమం జరిగి లడ్డు వేలం పాట వేసి నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేయవలసింది. నిమజ్జనానికి అందరికీ కృతజ్ఞతలు. కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు. షరాబ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీవారి పవిత్ర ఉత్సవాలు మహాసుదర్శన హోమం 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరగనున్నాయి. సోమవారం నుండి జరగనున్న ఉత్సవాల వివరాల్ని ఆలయ అధికారులు ఆదివారం తెలియజేశారు. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం జరుగుతాయని పేర్కొన్నారు. 18వ తేదీన పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. అర్చకులు మాట్లాడుతూ వైఖానస ఆగమం ప్రకారం జరిగే ఉత్సవాల్లో 16వ తేదీ ఉదయం స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం, సాయంత్రం అంకురార్పణ, పవిత్ర ఆదివాస కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 17వ తేదీ సుదర్శన హోమం, విశేష పూజలు, 18వ తేదీన పవిత్ర పూర్ణాహుతి, 18వ తేదీన పూర్ణాహుతి, తిరుప్పావడ సేవా పూజ జరుగుతాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పి శివ, నిఖిల్ శాండిల్య, ఆలయ వంశపారంపర్య అర్చకులు రూపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేంచేసినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 3వ పవిత్రోత్సవాల కార్యక్రమం సోమవారం నుంచి రంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నవి. ఈ కార్యక్రమంలో రేపు నిత్య హోమం, పూజా కార్యక్రమాలు ఉంటాయి. బుధవారం నాడు ఈ కార్యక్రమాన్ని యొక్క తిరుప్పావడ సేవ, ఇది ఒక విశేషమైనది. కొత్తగా గత 3 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో తిరుప్పావడ సేవ అనేది విశేషంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు వార్షిక శ్రీవారి పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం, తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 16వ తేదీన స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేక మహోత్సవము, 17వ తేదీన మహాసుదర్శన హోమము, 18వ తేదీన ఉదయం సుదర్శన హోమం పూర్ణాహుతి, 108 కేజీల పులిహార రాశిని పోసి స్వామివారికి నివేదన కార్యక్రమం, తిరుప్పావడ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. వైఖానస ఆగమం ప్రకారం ఎంతో వైభవంగా జరిగే ఉత్సవాల్లో 50 మంది భక్తులు విశేషంగా పాల్గొనాలని కోరుతున్నాము. జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా యూత్ ఫెస్ట్ను 16వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని మినిస్ట్రీస్ కమిటీ తెలిపింది. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు కమిటీ పేర్కొంది. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 16వ తేదీన జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే మెగా యూత్ ఫెస్ట్కు అంతర్జాతీయ సువార్థికులు రాజ్ ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన ఫాస్టర్ రాజ్ హెబల్ను ఆహ్వానించినట్లు సంఘ కాపరి ఫాస్టర్ డాక్టర్ ఆర్ జయశాస్త్రి తెలిపారు. అదేవిధంగా తమిళ సినీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎల్డరిన్ మరి కొంతమంది అతిథులు పాల్గొంటారని కూడా తెలియజేశారు. చర్చి తరపున దానియేలు గ్రంథం నుండి బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని దేవుని మహిమపరచవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ అయిన ఆర్ జైపాల్ శాస్త్రి, ఎన్ సుధాకర్, కె కుమార్ రాజా, ఎం యాకోబ్,
పి దుర్గారావు, ఆర్ ఆనంద్, ఆర్ విక్టర్ పాల్, డబ్ల్యూ శ్రీకాంత్, కొలకలూరి మధుసుకన్య, పి మురళి, ఎన్ సురేష్, పి రామారావు, బి మునేశ్వర్, కె రాజు పాల్గొన్నారు. చెప్పనండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. మరి జిఎస్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చ్ తరఫున మేము మెగా యూత్ ఫెస్ట్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ మెగా యూత్ ఫెస్ట్కి మనకి ముఖ్య అతిథులుగా మరి హైదరాబాద్ మహాపట్నంలో నుంచి మనకి సినిమా యాక్టర్ గారు ముందు రాజా గారు రాజా ఫెయిత్ మినిస్ట్రీని ఏర్పాటు చేసి సినిమా ఫీల్డ్ విడిచిపెట్టిన తర్వాత ఆయన చక్కగా మరి దేవుని పరిచయలో ఉంటూ అనేక దేశాలు తిరుగుతూ సువార్త పరిచయం చేస్తూ ఉన్నారు. మనకి ముఖ్య అతిథిగా పాస్టర్ రాజా గారు మన హైదరాబాద్ నుండి రేపు రాబోతున్నారు. కళాక్షేత్రములో అనగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రములో మనకి ఈ యొక్క ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్కి మరి ముఖ్య అతిథులుగా చెన్నై నుండి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గారు అయినటువంటి ఆల్రెడీ గారు కూడా మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి వీరి ఆధ్వర్యంలో రేపు మరి తెనాలి పరిసర ప్రాంత పట్టణాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి యవనస్తులు కానీ తెలిసిన వారు కానీ చక్కగా ఈవెంట్లో పాల్గొని మీరందరూ కూడా మరి ఆ దేవుని మాటలు విని కొంచెం ఆత్మీయంగా బలపడాలని, యవనస్తులకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్కి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి కమిటీ వారందరూ కూడా మరి ఈ యొక్క న్యూస్ను మేము తెలియపరుస్తున్నాం. వినిన వారు, చూసిన వారు, మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా కళాక్షేత్రంలో మరి సమయము సోమవారం 16 సెప్టెంబర్ సోమవారం ఉదయం 9 గంటల నుండి ఈవినింగ్ 4 o'clock వరకు జరుగుతుంది. చెంచుపేటలోని బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక చెంచుపేట 31వ వార్డులోని కేఎస్ఎం హై స్కూల్ రోడ్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వరుసగా 3వ ఏడాది బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నుండి నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు శనివారం సాయంత్రం నుండి మండపం వద్ద కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ భక్తి గీతాలకు చిన్నారులు ఎంతో చక్కగా ప్రదర్శన చేశారు. అదేవిధంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నాగసరపు కృష్ణ, మారుతీరాం, శిరసాటి సురేంద్ర, నాగసరపు గణేష్, కొండపనేని అరుణ, నర్రా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పట్టణ నందులపేటలోని పేదల నిరాశ్రయుల ఆశ్రమం నైట్ షెల్టర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈదర అమరేంద్ర కుమార్ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన ఈదర అమరేంద్ర కుమార్ జన్మదిన వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక నందులపేటలోని నైట్ షెల్టర్ అయిన సత్యసాయి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరేంద్ర కుమార్ నాయనమ్మ నిర్మల, తండ్రి ఈదర వెంకట పూర్ణచంద్, బాబాయ్ ఈదర శ్రీనివాస్, పిన్ని శ్రీలక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆశ్రమానికి అవసరమైన వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సుబాని, శ్రీరామ్, మహేష్, కాకుమాన్ ఉపేంద్ర, రాజు, మేడూరు భాస్కర్రావు, కుర్రా శ్రీనివాసరావు, అన్నదాత సుఖీభావ బృందం పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ ఈరోజు మన తెనాల్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో చిరంజీవి ఈదర అమరేంద్ర కుమార్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వీరికి అన్నదానం చేయడంతో పాటు ఇక్కడ ఉన్న వారికి ఈ సబ్బులు, ఇది షాంపులు తదితర వస్తువులు కూడా అందించడం జరిగింది. పళ్ళు అవన్నీ కూడా అమరేంద్ర కుమార్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే, నిండు నూరేళ్ళ అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలన్న దేవుని ప్రార్థిస్తూ మరి వారు ఏర్పాటు చేసినటువంటి వారి నాయనమ్మ గారు నిర్మల గారు, మరి తండ్రి గారు శ్రీ ఈదర వెంకట పూర్ణచంద్ గారు మరి సీనియర్ రొటేరియన్ అనేక సేవా కార్యక్రమాల్లో ఉంటారు. మనందరికీ సుపరిచితులు. ఈ ప్రాంతం అందరికీ కూడా మరి ఆయన అనేక పదవులు నిర్వహిస్తూ మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి అలాగే వారి బాబాయ్ గారు శ్రీ ఈదర శ్రీనివాసరావు గారు
మన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులుగా ఉన్నారు. వారు మరి వీరి పిన్ని గారు శ్రీలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ ఆశ్రమం నిర్వాహకులు చాందనా గారు, మరి అలాగే రోటరీ క్లబ్ సభ్యులు, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, వివిధ వారి మిత్రులు, అమరేంద్ర కుమార్ గారి మిత్రులు, మరి అలాగే ఈ పూర్ణచంద్ గారు వారి మిత్రులు, మన అన్నదాత సుఖీభావ సభ్యులు అందరూ కూడా హాజరయ్యి మరి బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈదర అమరేంద్ర కుమార్ జన్మదినం సందర్భంగా ఇక్కడ నైట్ షెల్టర్లో ఉన్న వాళ్ళందరికీ అన్నదానము వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ నాన్న పూర్ణచంద్రు గారు, వాళ్ళ బాబాయ్ శ్రీను గారిలాగా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ వాళ్ళందరికీ ఇంకా ఎన్నో మంచి పుట్టినరోజులు జరుపుకొని అందరికీ సాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వరద బాధితుల సహాయార్థం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉప్పాల కన్నా 50,000 రూపాయల విరాళం అందజేశారు. మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసి చెక్కును అందజేశారు. స్థానిక టీడీపీ నాయకుడు ఉప్పాల కన్నా తన జన్మదినోత్సవం పురస్కరించుకుని వరద బాధితులకు 50,000 రూపాయల విరాళం ఇచ్చారు. ఆదివారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసి 50,000 విరాళం చెక్కును అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకునే విధంగా విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కన్నాను ఆలపాటి సహా పలువురు నాయకులు అభినందించారు. తెనాలి పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆకురాతి రామచంద్రరావు రేపల్లె పురపాలక సంఘానికి బదిలీ అయ్యారు. ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆకురాతి రామచంద్రరావు ఉంటూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేశారు. తెనాలి పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా ఆకురాతి రామచంద్రరావు రేపల్లె పురపాలక సంఘానికి బదిలయ్యారు. రాష్ట్ర శానిటరీ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ కు రామచంద్రరావు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూనే ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉంటూ మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతూ వచ్చారు. అదేవిధంగా తెనాలి మున్సిపల్ ఉద్యోగులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడి ఉద్యోగుల కోసం హెల్త్ క్యాంపులు, విహారయాత్రలు, కార్తీక సమారాధన వంటి కార్యక్రమాలు జరిపి వారి మన్ననలను పొందారు. పురపాలక సంఘం తరపున జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రభుత్వ సందేశాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచేవారు. తెనాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఆయన డివిజన్కే పరిమితం కాకుండా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు ఆయన కృషి చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు బదిలీపై వెళుతుండటంతో పాటు త్వరలో మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి పొందే అవకాశం ఉండటంతో పలువురు ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మోపరు గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల నోట్ పుస్తకాలు, పెన్నులు, పౌష్టికాహారం అందజేశారు. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. అమతులూరు మండల పరిధి మోపరు గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల సౌకర్యార్థం అమతులూరుకు చెందిన ఉపాధ్యాయుని చిగురుపాటి శిరోమణి జ్ఞాపకార్థం ఆదివారం హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు ఆయా వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ చిగురుపాటి శిరోమణి అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో తన భర్త కమ్యూనిస్టు నాయకుడు పరుచూరి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం అమతులూరు శాఖ గ్రంథాలయంలో ప్రత్యేక రూము నిర్మించారని చెప్పారు. ఆమె కుమారుడు డాక్టర్ అజయ్ నెల్లూరు ప్రజా వైద్యశాలలో పనిచేస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నట్లు వారి సేవలను కొనియాడారు. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెంది భవిష్యత్తులో పేదలకు సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి మాధవరావు, సిపిఎం నాయకులు బొనిగల అగస్టిన్, మల్లిపెద్ది సర్వీజీ, ఎలవర్రు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్, రుచూరి శంకర్, నక్క పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను అనుకున్నా ప్రోత్సహించి ఒక రకంగా ఆమె ప్రోత్సాహం లేకపోతే నాగేశ్వరరావు గారు ఆ విధంగా పనిచేసి ఉండేవాడు కాదు. అట్లాగే ఆమె కుమారుడు డాక్టర్ అజయ్ గారు నెల్లూరు ప్రజా వైద్యశాలలో పనిచేస్తున్నారు. నెల్లూరు ప్రజా వైద్యశాల అంటే మామూలు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఎంత వైద్యం జరుగుతుందో అంత వైద్యం జరిగింది. అక్కడ దాదాపు 200 మంది స్టాఫ్ ఉంటారు, 40-50 మంది డాక్టర్లు ఉంటారు. నామినల్ తక్కువ ఫీజులతోనే ఇక్కడ 100 రూపాయలు ఉండే, ఇక్కడ 400 రూపాయలు ఉండే టెస్ట్ అక్కడ 100 రూపాయలు చేస్తున్నారు. సహకరించి వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అట్లాగే ఆమె చనిపోవటం చాలా బాధాకరమైన విషయం.
ఆమె పేరుతో మన రత్నప్రసాద్ గారు అమర్తులూరు, వాస్తవానికి అమర్తులూరు కోడలు ఆమె, వాళ్ళు ఎక్కువ తెనాల్లోనే ఉంటారు. అయినా కానీ రత్నప్రసాద్ గారు ఆమె పేరుతో మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి విషయం. అందుకని ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు, నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కూడా సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మంచి వారి గురించి ఒక మాటలు చెప్పుకుని వారికి జ్ఞాపకార్థం ఇవ్వటం అలవాటు. ఈరోజు మా గ్రామంలో మరి విద్యార్థులు చదువుకోవటానికి, పెద్దలుగా అందరూ చదువుకోవడానికి లైబ్రరీలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టించారు. అది చిగురుపాటి శిరోమణి గారని ఇటీవల చనిపోయారు. వారి భర్త పర్చూరు నాగేశ్వరరావు గారని కమ్యూనిస్ట్ నాయకుడు, వారి పేరు మీద కట్టించారు. మరి ఆ మేడం గారు, టీచర్ గారు, మరి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో అంటే పేదలకు పనిచేస్తూనే మరి వాళ్ళ అబ్బాయి డాక్టర్ అజయ్ అని చెప్పి, ఆ అబ్బాయి చదువుకునే రోజుల నుంచి కూడా ప్రజా ఉద్యమాల్లో ఉండేవాడు. అటువంటి ఆయన మరలా పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారని నెల్లూరులో హాస్పిటల్, అది ప్రజా వైద్యశాల, మరి ఆ వైద్యశాలలోనే పనిచేస్తూ అతి తక్కువ జీతంతో జీవనం గడుపుతూ పేదలకి సేవ చేస్తున్నాడు. అంటే మనం అందరం కూడా ఇప్పుడు చూస్తుంటాం, మేము మాటలు చెప్పడమే కానీ పిల్లలకు వచ్చేటికి బాగా ఉండాలనుకుంటాం, బాగా సంపాదించాలి, మరి బాగా ఉండాలి, ఎందుకంటే డాక్టర్ చదువుకుంటారు. అయినా కూడా కాదు అని చెప్పి ఆమె చిన్నప్పటి నుంచే ఆమె పిల్లలకి చెప్పటమే కాదు అమలయ్యేట్టు చేసిన మరి మంచి మహిళ శిరోమణి. అట్లాగే వారి భర్త గారు కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్లో అనేక సార్లు అరెస్ట్ చేస్తారని అజ్ఞాతంలో ఉండా పిల్లల్ని చదివించి మరి ఆ విధంగా తీర్చిదిద్దింది. అదే కాకుండా మా గ్రామంలో కూడా అందరూ చదువుకోవాలి, విజ్ఞానం పెంచుకోవాలి, తద్వారా వారి భవిష్యత్తు. చిలువూరు నిమ్మ రైతుల కష్టాలు వర్ణనాతీతం. నిమ్మ రైతుల్ని పట్టించుకునే నాదుడే కరువయ్యారని చిలువూరు గ్రామానికి చెందిన కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షాలతో నిమ్మ తోటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి నిమ్మ రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నిమ్మ తోటలో వర్షపు నీరు నిలబడి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 17 రోజుల నుండి నిమ్మ మొక్కలు నీటిలో ఉన్నందున నిమ్మ చెట్లకు ఉన్న పూత కాయ రాలిపోతుందని రైతులు అంటున్నారు. నిమ్మ తోటలో నిలబడి ఉన్న వర్షపు నీటిని బయటకు పంపించాలని చిలువూరు గ్రామ సచివాలయ సిబ్బంది చుట్టూ వారం రోజులు అన్నదాతలు తిరిగినా ఎలాంటి సహాయ సహకారాలు లేకపోవడంతో చేసేది లేక రైతులు సొంత డబ్బులతో కాలువలో పూడిక తీసుకున్నామని పలువురు రైతులు వాపోయారు. ఎకరం నిమ్మ తోట ₹1,00,000 చొప్పున 4 ఎకరాలకు 4 లక్షలు కౌలు చెల్లించి సాగు చేస్తున్నామని షేక్ మస్తాన్ వలీ ఈ సందర్భంగా అన్నారు. 4 ఎకరాలకు ₹1,00,000 వరకు పెట్టుబడి ఖర్చు అయిందని ఆయన తెలిపారు. నిమ్మ తోటలో మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలబడి ఉందని చెప్పారు. పచ్చని నీటిలో నిమ్మ చెట్లు ఉన్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాలతో రైతాంగం ఎన్నో కష్టనష్టాలు పడుతుంటే అధికారులు నిమ్మ తోటల వైపు కన్నెత్తి చూడలేదని పలువురు రైతులు మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా నిమ్మ రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పారు. రైతులు కష్టాల్లో ఉంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిమ్మ తోటలో నిలబడి ఉన్న వర్షపు నీటిని బయటికి పంపించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. 4 లక్షల రూపాయలు కౌలు తీసుకున్నామండి. ₹1 రాలా దీంట్లో. ₹1,00,000 పెట్టుబడి పెట్టాం. ఎవరు మాకు పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు చూడాలి. మా సొంత డబ్బులతో పెట్టుకొని మేమే క్రేన్ పెట్టి కాలువలు తీపించాం. వాళ్ళకి పట్టించుకోవాలా, వారం తిరిగాం, వారం కూడా అసలు పట్టించుకోవాలి. ఇవాళ వచ్చింది రేపు వచ్చిందని ఆపారు. ఆ చెట్లు చచ్చినాయి చాలా వరకు. ఇక మేము కౌలు కట్టినా మా క్యాష్ కట్టాం, డబ్బులు మొత్తం ఎవరు ఇస్తారు? మా నెత్తి మీద పడతాయి, ₹1 రైతులు. ఇక కౌలు వల్ల మేమే చేయించుకున్నాం. 9వ తారీఖు వచ్చింది, ఎవరు పట్టించుకునేవాడు లేడు. పంచాయతీ ఆఫీస్కి 2 రోజులు తిరిగా కాలువ చేయమని, ఊరు రాలా. మేము సొంత పెట్టి డబ్బులు వేసుకొని చేయించాం ఆ కాలువ. అది జరుగుతుంది. ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లా, రైతులు కానీ ఎవరు అన్న కానీ. ఎకరానికి 1,00,000 పెట్టుబడితో 2 లక్షలు అయింది మాకు. ఈ నీళ్ళల్లో ఇట్లా వస్తున్నాయి చెట్లు, మొత్తం ఎండిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ. నుండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీవారి పవిత్ర ఉత్సవాలు 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరగనున్న ఉత్సవాలు మహాసుదర్శన హోమం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లంక గ్రామంలో వరద బాధిత కుటుంబాలకు చేయూత. వరద బాధితులకు నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేసిన సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.